గెలవటానికి, కోర్టు కేసుల్లో గెలవటానికి, సభలలో విజయం సాధించటానికి, కుజగ్రహ దోషాలు తొలగించుకునేందుకు, మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాలను తొలగించుకోవటానికి, భూతప్రేత పిశాచ బాధలు తొలగించుకోవటానికి, శత్రువులని స్తంభనం చేయుటకు లేదా శత్రునాశనం చేయుటకు. ఇక్కడ నాశనం అనగా మారణాది ప్రయోగములు. అన్ని రకములైన గ్రహదోషములు తొలగించుకోవటానికి, సర్వజన వశీకరణకు, ఐశ్వర్యాభివృద్ధికి ఎక్కువగా ఈ బగళాముఖి విద్యను ఉపయోగిస్తారు. స్తంభన శక్తికి బగళాముఖీదేవి అధిష్టాన దేవత. ఈ స్తంభన శక్తి వల్లే మేఘాలు వర్షిస్తాయి. ఈ బగళాముఖి విద్యను బ్రహ్మాస్త్రమని అంటారు. శత్రు సంహారములో ఈ బగళాముఖి విద్యను మించిన విద్య మరొకటి లేదు అని ఈ విషయం